చాలా కాలంగా పేరుకుపోయిన తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు గిట్ల ముకుందారెడ్డి మాట్లాడుతూ అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలను పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. ఆశా వర్కర్లకు కనీసం వేతనాలు ఇస్తామని సీఎం ముఖ్యమంత్రి హామీ ఇచ్చి సంవత్సరం కావస్తున్నా ఇప్పటి వరకు దాన్ని అమలు చేసిన పాపాను పోలేదన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి ఆశా వర్కర్లకు 18,000 రూపాయల వేతనాన్ని అమలు చేయాలని కోరారు. ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారళ్ల శ్రీలత మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 18,000 కనీస వేతనాన్ని ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేకపోయిందన్నారు. ప్రభుత్వం కూడా 18,000 రూపాయలు ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నా ఆయన ఆ మాట ఎత్తడం లేదన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి ఆశా వర్కర్లకు 18,000 రూపాయలు కనీస వేతనంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యలను కాంగ్రెస్ పార్టీ తక్షణం పరిష్కరించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే ఆశాలకు మేము ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. సంవత్సరం గడుస్తూ ప్రజాపాలన ఉత్సవాలు జరుపుకుంటున్నప్పటికీ ఆశాలకు సంబంధించిన 18,000 వేతనానికి ఫిక్స్డ్కు ఇవ్వడం లేదు. గతంలో ఇచ్చినట్టుగానే కేవలం 9,500 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. అంతేకాకుండా అనేక సర్వేలు ఎప్పటికప్పుడు అధికారులు చేయించుకునే ముందు వాటికి సంబంధించి మేము ప్రత్యేక పారితోషికం ఇస్తాం, ప్రత్యేకమైన బిల్లులు ఇస్తామని చెప్పి మభ్య పెట్టి ఇవ్వడం లేదు. ఆ విధంగా లెప్రసీ బిల్లు రావాల్సి ఉంది. అట్లాగే ఎన్నికల డ్యూటీ చేసిన నిమిత్తము కేవలం కర్నాటక జిల్లాకు మాత్రమే ఎన్నికల డ్యూటీలకు సంబంధించిన డబ్బులు రాలేదు. అదేవిధంగా ఈ కనీస వేతనాలు కూడా అమలు చేయాలి, 26,000 ఇవ్వాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని అన్ని కలెక్టరేట్ల ముందు మేము ధర్నాలు నిర్వహిస్తున్నాము. బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మొండిగా ఉన్నది. ఎందుకంటే మాకు 2 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న లెప్రసీ బిల్లులు ఇవ్వడం లేదు. అట్లాగే 2024 పల్స్ పోలియో బిల్లులు కూడా ఇవ్వట్లేదు. అట్లాగే ఎలక్షన్ డ్యూటీలు వేస్తున్నారు, ఆ డబ్బులు కూడా ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కరు కూడా మాకు పెండింగ్లో ఉన్నవి వెంటనే ఇవ్వాలని చెప్పేసి 18,000 ఫిక్స్డ్ వేతనం, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అన్ని కలెక్టరేట్లు దద్దరిల్తా ఉన్నాయి. కాబట్టి వెంటనే ఇప్పటికైనా కూడా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని కూడా ఈ కరీంనగర్ జిల్లా నుండి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.